నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువులు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఆయన భూమి మీద ఉన్నది కేవలం 32 సంవత్సరములు మాత్రమే. 32 సంవత్సరాల వయస్సులో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా భూమండలంలో తిరగవలసిన ప్రాంతాలన్నీ పర్యటించి 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించి లోకానికి ఇవ్వవలసినటువంటి స్తోత్ర సంపద ఇచ్చి వెళ్ళిపోయిన మహానుభావుడు. అందుకే ఆయన్ని జగద్గురు అన్నాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అన్నారు ఆయన్ని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు అని భక్తులు కీర్తించారు. కలియుగంలో సాక్షాత్ పరమేశ్వరుడే శంకరాచార్య రూపంలో వచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ జగద్గురువుని గుర్తించే యోగం లేని పూర్వజన్మ పాపంతో పుట్టినటువంటి కొంతమంది ధనుదులు రాక్షసులు ఆయన గుర్తించలేకపోతే అది పక్కన పెడదాం. కానీ ఒక్క క్షణకాలం జ్ఞానదృష్టితో పరికిస్తే మానవ మాత్రుడు కేవలం 32 ఏళ్ల వయస్సు లోపల ఇన్ని స్తోత్రములు రచించగలడా? ఇంత ప్రపంచాన్ని పర్యటించి ఏ మూల ఏ ఆలయం ఉన్నదో ఆలయాన్ని గుర్తించి లోకానికి ఇవ్వగలడా? ఆయన గణేశుడి మీద ముదాకరాత్త మోదకం అంటూ పంచచామర వృత్తంలో అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించాడు. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రము అనేటటువంటి స్తోత్రం అందించి సుబ్రహ్మణ్య స్వామిని స్తుతించారు. ఆంజనేయుడి మీద అపూర్వమైన ఆర్యా ఛందస్సు అనేటటువంటి ఛందస్సు, అదే తెలుగులో కొంచెం మారిస్తే కందపద్యం అవుతుంది. అందులో హనుమంతుడి మీద స్తోత్రం రాశాడు ఆయన. దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అంటూ హనుమంతుడిని కీర్తించాడు. భద్రాచలం వెళ్ళి వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటూ ఆయన మీద స్తోత్రం రాశాడు. ఇవాళ ఆ స్తోత్రం చదవకుండా అక్కడ పూజ జరగదు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ నరసింహస్వామి మీద స్తోత్రం రాశాడు. శివానందలహరి పేరుతోటి శివుడి యొక్క దివ్యతత్వాన్ని అందించాడు. సౌందర్యలహరి అనే గొప్ప స్తోత్రాన్ని అందించాడు. అమ్మవారి దివ్యమైన విభూతులు అందించాడు ఆయన. ఈ విధంగా ఆయన అందించని స్తోత్రం లేదు, స్పృశించని దేవతామూర్తి లేదు. ఇవాళకి కూడా దారిద్ర్య ఉపశమనానికి ఆయన ఒకప్పుడు రచించినటువంటి కనకధార స్తోత్రమే చదువుకుంటున్నాం. అటువంటి శంకరుడు తూర్పు దిక్కున ఇవాళ పురీ జగన్నాథం అని మనం పిలుస్తున్నటువంటి ప్రాంతంలో పూర్వామ్నాయ శంకరపీఠాన్ని స్థాపించాడు. తూర్పు దిక్కున ఉన్న వేద సమ్మతమైన పీఠం. అందుకని ఆమ్నాయం అంటే వేదం అని అర్థం. పూర్వామ్నాయం తూర్పు దిక్కున ఉన్నటువంటి వేద పీఠం. ఆ తర్వాత దక్షిణంలో శృంగేరిలో దక్షిణామ్నాయ శంకరపీఠాన్ని స్థాపించాడు ఆయన. ఒకప్పుడు ఋష్యశృంగుడు అనే ఒక మహర్షి అక్కడ తపస్సు చేయటం వల్ల దాన్ని ఋష్యశృంగపురం అన్నారు. అదే కన్నడంలో శృంగేరిగా మారింది. శృంగగిరి కాస్త శృంగేరి అయ్యింది. అక్కడ దక్షిణామ్నాయ శంకరపీఠం స్థాపించాడు. ఆ తర్వాత పశ్చిమ దిక్కుకెళ్ళి ద్వారకా నగరంలో పశ్చిమామ్నాయ శంకరపీఠాన్ని స్థాపించాడు. చిట్ట చివరిగా ఉత్తరం దిక్కులో బదరీ క్షేత్రానికి కొద్దిగా ముందు జోషిల్ మఠ్ అని ఇవాళ మనం పిలుస్తున్న ప్రాంతంలో ఉత్తరామ్నాయ శంకరపీఠ స్థాపన చేశాడు. ఇక అనేక దేవతామూర్తులకి శ్రీచక్ర యంత్రాలు వేసో ఇంకో దివ్య యంత్రాలు వేసో ఆ ఆలయాలకి ఒక ప్రాశస్త్యం కూడా కల్పించిన మహానుభావుడు ఆయన.
అటువంటి మహానుభావుడి యొక్క పరంపర కంచి కామకోటి పీఠము. కామాక్షీదేవిని ఒకప్పుడు ఉగ్ర రూపంలో ఉన్నదానిని చల్లార్చి కోపం లేకుండా ఆవిడ ముఖంలో ప్రసన్నత్వాన్ని ఇచ్చినవాడు శంకరాచార్యులు వారే. అక్కడ శ్రీచక్ర యంత్రాన్ని స్థాపించాడు ఆయన. కామాక్షీదేవి మీద ఆయన రచించిన అపూర్వమైనటువంటి స్తోత్రాలు ఇవాళకి కూడా పారాయణ చేసుకున్న వాళ్ళకి తక్షణం ఫలితాన్ని ఇస్తాయి. అందుకే సద్య ఫలితమిచ్చేటటువంటి స్తోత్రములు అన్నారు. ఈ కంచి కామకోటి పీఠం పరంపరలో 20వ పీఠాధిపతి ఒక ఆయన ఉన్నారు. ఆయన పుట్టుకతో మోగవాడు. సంస్కృతంలో మోక, అదే తెలుగులో మోగ అయ్యింది. మోకవాడుగా పుట్టాడు ఆయన. మాటలు లేవట. అప్పుడు ఉపాసకులైనటువంటి గురువులు అమ్మవారి తాంబూలాన్ని రోజు అక్కడ పెట్టేవారు. కామాక్షిదేవి అంటే సామాన్యురాలు కదండి. విగ్రహ రూపంలో అమ్మవారు అక్కడ ఉన్నప్పుడు ఆవిడ కోసం రాత్రిపూట షోడశోపచారాలు చేస్తూ నైవేద్యంతో పాటు అక్కడ తాంబూలం కూడా పెట్టేవారు. ఈ తాంబూలంలో ఆ రోజుల్లో ఏం వాడేవారు? పూగీ ఫలము అంటే వక్క. వక్కని సంస్కృతంలో పూగీ ఫలం అంటారు. నాగవల్లి దళము అంటే తమలపాకు. ఇప్పుడు కూడా అచ్చం తమలపాకు చూస్తే పాము పడగలా కనపడుతుంది, అందుకని దాన్ని నాగవల్లి దళం అంటారు. అందులో ఆ రోజుల్లో ఇప్పుడు సున్నం వేస్తున్నాం కానీ ముత్యాలు కాల్చి ఈ ముత్యాల భస్మం వేసేవారు. అందుకే ముక్తాచూర్ణ సమాయుక్తం. ముక్త అంటే ముత్యము, చూర్ణము అంటే గొండ. ముత్యములు నోరగా వచ్చినటువంటి ఆ పొడిని ముక్తాచూర్ణం అంటారు. దీనితో సమాయుక్తం కూడినటువంటి తాంబూలం ప్రతిగృహ్యతాం, తాంబూలము స్వీకరింపబడుగాక అంటే అమ్మా నీవి ఈ తాంబూలాన్ని స్వీకరించు అనేవారు. ఈ తాంబూలంలో పచ్చకర్పూరము, యాలకులు, లవంగములు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కూడా కలిపేవారు. అమ్మవారి దగ్గర పెడితే తెల్లారేసరికి తాంబూలం ఉండేది కాదు. అమ్మవారు వేసుకున్నట్టు ఆవిడ ముఖం ఎర్రగా కనపడేది, పెదవులు ఎర్రబడేవి, పొద్దుటికి పిప్పి పాదాల దగ్గర పడేది. ఆ రోజుల్లో ఎంతోమంది ప్రత్యక్షంగా చూశారు. ఆ మధ్యకాలంలోనే అవతారం చాలించిన కంచి పరమాచార్యులు వారు కూడా రాత్రిపూట తాంబూలం పెడితే తెల్లవారేసరికి అమ్మవారు నమిలి పిప్పి పక్కన పెట్టింది అని చూసి లోకానికి ఆ సందేశం ఇచ్చారు. అంటే అమ్మవారు డైరెక్ట్గా తాంబూలం వేసుకుంటుంది. పేరు కల విగ్రహ రూపంలో ఉంటుంది కానీ ఆవిడ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు విగ్రహంలోంచి బయటకు వచ్చి తాంబూలాన్ని సేకరిస్తుంది. ఈ తాంబూలం చాలా గొప్పది. అసలు అమ్మవారికి తాంబూలం అంటేనే చాలా ఇష్టం. అందుకే లలితా సహస్రనామంలో తాంబూలపూరితముఖి అని ఒక నామమే ఉన్నది. తాంబూలము చేత పూరింపబడిన నిండిన ముఖము కలిగినది. అంటే నోట్లో తాంబూలం వేసుకున్నప్పుడు కొంచెం నోరలాగా ఉబ్బుతుంది, దానిని నింపబడుట అంటారు. తాంబూలం వేసుకున్న నోరు కలిగినది అని. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోరండి. తాంబూలానికి కూడా నియమాలు ఉన్నాయి. వ్యసనముగా తినేవాడు కొంతమంది ఉంటారు. మేకల్లా పొద్దున సాయంకాలం దాకా నవ్వులుతూనే ఉంటారు. కిళ్ళి వేసుకుని నోరంతా పొక్కిపోయి దంతాలు పాడైపోతాయి. అది వ్యసనం. కేవలం రాత్రిపూట భోజనానంతరం కొంచెం సేపు తాంబూలం నవిలి ఆ తర్వాత పుక్కిలించి నీళ్లు ఉమ్మేస్తారు. అప్పుడు ఆ నోరంతా లోపలున్న సూక్ష్మక్రిములు పోయి ఆరోగ్యంగా ఉంటుంది నోరు. రాత్రిపూట ఈ తాంబూలం మాత్రమే వేసుకోవడం వల్ల గాఢంగా నిద్రపడుతుంది, తెల్లవారుజామున మెలకు వస్తుంది. అందుకే స్కాంద పురాణంలో శివుడి దగ్గరికి కుమారస్వామి, అగస్త్యుడు, లోపాముద్ర వెళ్ళారు. అమ్మవారితో రాత్రిపూట తాంబూలం వేసుకుని మాట్లాడుతున్నాడు శివుడు. ఇంతలో కొడుకు వచ్చాడని తెలియగానే వెంటనే ఆ తాంబూలాన్ని బయట పారవేసి నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి వచ్చి అప్పుడు కుమారుడితో మాట్లాడాడని, అప్పుడే వాళ్ళు అడిగితే స్కాంద పురాణంలో కాశీఖండం చెప్పాడని ఉంటుంది. స్కాంద పురాణంలో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, ఒక రాత్రిపూట మాత్రమే వేసుకునేవారు, దానివల్ల ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఈ తాంబూలం అమ్మవారు కంచిలో కూడా వేసుకునేది. కాంచీపురం దాని అసలు పేరు. కాంచి అంటే నడుము చుట్టూతో ఉండే మొలనూలు లేక వడ్డాణము. ఈ కాంచీపురము భూదేవికి ఒక వడ్డాణం వంటిది కనుక దాన్ని కాంచి అన్నారు. అక్కడున్న అమ్మవారు కామాక్షి, కోరికలు తీర్చే కళ్ళు కలిగినది అనగా కంటితో అలా చూసిందంటే ఏ కోరికైనా తీరిపోతుందండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోయినా భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించినంత మాత్రం చేతనే అమ్మవారు తన కడగంటితో చూస్తుంది. కంటితో చూడగానే మన కోరికలు తీరుతాయి. కోరికలు తీర్చే వాత్సల్యపూరితమైన నేత్రములు కలిగినది కామాక్షి మాత.
అటువంటి కామాక్షి మాత దగ్గర ఉపచారాలు చేసి తాంబూలం పెట్టారు. ఈ తాంబూలంలో ఒక్క పెసరు ఇప్పటి ఈ కంచిపీఠంలో ఉన్నటువంటి 20వ పీఠాధిపతి, ఆయన ఎన్నోవాడు 20వాడు. ఈ 20వ పీఠాధిపతి చిన్న బాలుడు, 8 ఏళ్ళు ఉండేవిటి ఆయనకి. ఉపనయనమైంది, గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించలేకపోయేవాడు, మోకవాడు. ఆయన మీద జాలి కలిగింది అమ్మకి. ఆయన కూడా అలా వినయంగా చూసి, అమ్మ పుట్టిన తర్వాత వాక్కు లేకపోతే ఎలాగా, మాట లేనివాడికి ఉపయోగం ఉండదు కదా, విలువ ఉండదు కదా అని జాలిగా చూస్తే నోట్లో ఉన్న పిప్పి కొంచెం నోట్లో పెట్టింది. నవిలినటువంటి తాంబూలం ఒక్క పెసరు ఆ పిల్లవాడి నోట్లో పెట్టగానే ఠక్కన వాడికి వాక్కు వచ్చింది, పరమ పండితుడైపోయాడు. ఆ వెంటనే ఆసువుగా 500 శ్లోకములతో అమ్మవారిని స్తుతించాడు. అందుకని ఒక మోకవాడు వాక్చాతుర్యం పొంది, కవిత్వం పొంది, నోటితో స్తోత్రం చేసి రచించడం వల్ల, 500 శ్లోకాలు రచించటం వల్ల దానిని మోక పంచశతి అన్నారు. అలా పుట్టుకొచ్చింది మోక పంచశతి. అంటే 20వ పీఠాధిపతి రాసినటువంటి శ్లోకాలు. అందులో మొదటి స్తోత్రం ఆర్య ఛందస్సులో రాయబడింది. 101 శ్లోకాలు ఉంటాయి అందులో. ఆర్య అని ఒక ఛందస్సు ఉన్నది. దానిలో చిట్ట చివర ఒక గురువు పెంచితే తెలుగులో కందపద్యం అయింది. అదే సంస్కృతానికి తెలుగుకి కొంచెం తేడా ఉంది. సంస్కృతంలో యతి అంటే విరిగిపోతే చాలు, ప్రాస నియమం ఉండదు. కానీ తెలుగులోకి వచ్చేసరికి 4 పాదాల్లో ప్రాస ఉంటుంది, యతి ఉంటుంది. సంస్కృతంలో రాయడం తేలిక, అందుకే ఎక్కువ మంది అది పట్టుకుంటాం. మన చంద్రశేఖర స్వామివారు అంటే ఈ చంద్రశేఖర్ గారు, ఆ చంద్రశేఖర్ యతీంద్రుల వారు కాదు. ఈయన మా చేత 2018లో కదా, నేటికి 7 ఏళ్ల క్రితం ఇక్కడ జంట అవధానం చేయించారు. నేను నా శిష్యుడు శ్రీచరణుడు జంటగా అవధానం చేశాం. 7 ఏళ్ల తర్వాత మళ్ళీ శివకామేశ్వరీదేవిని చూడగానే ఎంతో ప్రేమతో పిలిచినట్టయి, ఆ కంచి కామాక్షిలాగే తాంబూలం నీ నోట్లో పెడుతున్నాను నాయన, ప్రవచనం చెప్పన్నట్టుగా అనిపించింది నాకు ఒక్క క్షణకాలం. ఇవాళ మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ తర్వాత ఇదే చూడడం, వారిని చూడడం. తర్వాత మా రాణీప్రసాద్, ఆయన చాలా ఉత్తముడు. ఆయనకు ఒక భార్య ఉన్నది, అంటే అందరికీ ఒక భార్య అనుకోండి. ఆయన ఏకపత్ని వ్రతుడు. 2006వ సంవత్సరంలో మొట్టమొదట నేను లాస్ ఏంజలస్ తోటే నా అమెరికా ప్రయాణం మొదలెట్టాను. 19 సంవత్సరాలు పూర్తి, ఇది 20వ ఏడు. అప్పుడు జూన్ 29వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చాం. ఆ రోజు నుంచే వారింట్లోనే ఉండి, అప్పట్లో ఒక నెలలాళ్ల పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండి, ఇంటి పేరు రాణి, ఆయన భార్య పేరు కూడా సుభద్ర రాణి. ఆ రాణీప్రసాద్ గారి కొడుకు పేరు వంశీ అని నాకు గుర్తు, అంతేనా? సూర్యవంశీ. 19 ఏళ్ళైనా నాకు ఇంకా జ్ఞాపకశక్తి ఉన్నందుకు ఆ అమ్మవారి అనుగ్రహం అది. అప్పట్లో చాలా హాయిగా వాళ్ళ ఇల్లు సొంత ఇల్లులో వాడుకునేవాళ్ళం. కాకపోతే మీ ఇల్లు మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి అన్నారు, కానీ పట్టుకెళ్ళడం కుదరలేదు. ఆయన ఇల్లు ఆయనకే వదిలేశాను అప్పట్లో. ఈ వ్యక్తులందరూ ఎంతో పవిత్రంగా మళ్ళీ గురువుగారు రావాలని కోరారు. చాలా సంతోషం. ఈ ఆలయం శీఘ్రకాలంలో అపూర్వ రీతిలో పూర్తిగా శిలామూర్తి యంత్రప్రతిష్టకు నోచుకొని మనందరినీ మళ్ళీ ఆనాటి కామేశ్వరి కామాక్షి ఆహ్వానించినట్లుగా ఆహ్వానించుగాక, స్వాగతం పలుగాక. పైగా నాకు కొంచెం శివకామేశ్వరి అనే పేరంటే బాగా ఇష్టం అండోయ్. అమ్మవారు కూడా శివకామేశ్వరి అంకస్తే, ఆవిడ శివకామేశ్వరే. శివ శబ్దమునకు మంగళము అని అర్థం. మంగళప్రదమైన కోరికలకు అధిష్టాన దేవత గనక అమ్మవారిని శివకామేశ్వరి అన్నారు. దానికి అనేక అర్థాలున్న ప్రధాన అర్థం ఏమిటి అంటే, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. శివ అంటే మంగళప్రదమైన, శుభప్రదమైన, కామ కోరికలు అంటే మంచి కోరికలకు ఈశ్వరి అధిష్టాన దేవత. మంచి కోరికలకు అధిష్టాన దేవత. మంచి కోరికలు కోరితే తీరుస్తుంది. వీలున్నంత వరకు తనకు లోకమునకు శుభములు కోరుకుంటే అన్ని కోరికలు తీరుతాయి. ఎప్పుడైనా అమ్మవారి పూజ చేయడం చాలా తేలికండి. ఎందుకంటే బెడిసి కొట్టడం అసలు అమ్మవారి పూజలో ఉండదు. ఎవడైనా అమ్మ పూజలో బెడిసి కొడుతుందంటే వాడు ఉట్టి సొంఠ అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. బెడిసి కొట్టడం అంటే ఏమిటి? అమ్మని, అమ్మ నేను నీ భక్తుణ్ణి, నా బాధ్యత నీది అంటే వాడి కోరికలన్నీ తీర్చి వాడి బాధ్యత తన మీద వేసుకుంటుంది. పక్కవాడి కొంప కూలిపోవడం కోసం ఉపాసన చేస్తున్నానని సంకల్పం చెప్తే అప్పుడు వాడి కొంప కూలిపోతుంది. అది బెడిసి కొట్టడం అంటే. నేనెరిగి ఇక్కడ తమ కోరికలు తీర్చుకోవడానికి లేక పరులకు ఉపకారం కోరేవాళ్లే వస్తారు తప్ప పరులకు అపకారం కోరి ఇక్కడికి రారు అనుకుంటున్నాను. పరాపకారం కోరుకుంటే అది మనకు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అమ్మ యొక్క లక్షణం అది. అందువల్ల ఎప్పుడూ కూడా అమ్మవారి దగ్గర మనకి ఏ విధమైన ప్రమాదం లేదు.
అసలు అమ్మవారు అంత సులభంగా ఈ ప్రపంచంలో అనుగ్రహించే వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకని ఈ మహానుభావుడు ఏం చేశాడనమాట, మొదట ఆర్యా ఛందస్సులో 101 శ్లోకాలు రాశాడు. ఈ 101 శ్లోకాలు కూడా అమ్మా నీ పాదాలు పట్టుకుంటే చాలు, నీ దయ ఉంటే మాకు ఈ శుభాలు కలుగుతాయి అని స్తోత్రం చేశాడు. ఇక రెండవది పాదారవింద శతకం, 103 శ్లోకాలు ఉంటాయి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే వచ్చే లాభాలన్నీ ఇందులో వర్ణించాడు. ఇక్కడ పాదాల దగ్గరే ఉంటారు చూడండి, జగద్గురువులు వెనకాతలు కనబడుతున్నాడే స్వామివారు దక్షిణామూర్తి. పాదాలను పట్టుకుంటే నెత్తికెక్కించుకుంటుంది అమ్మ, ముందే నెత్తికెక్కితే కింద పారేస్తుంది. గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు పాదం పట్టుకుంటే భగవంతుడికి ఆనందం కలిగి శిరస్సును పెట్టుకుంటాడు. మనమైనా అంతే, మన పిల్లలు వచ్చి కాళ్ళు పట్టుకుంటే అబ్బబ్బా నా కొడుకు లేక నా మనవడని నెత్తి మీద పెట్టుకుంటున్నావా లేదా? భగవతి కూడా పాదములను ఆశ్రయించిన వాణ్ణి శిరస్సునకు చేరుస్తుంది, అంటే ఉత్తమ స్థాయికి చేరుస్తుంది. ఈ సత్యము గ్రహించినటువంటి 20వ పీఠాధిపతి మూక పంచశతిలో పాదారవింద స్తోత్రాన్ని 2వ శతకంలో రాశాడు 103 శ్లోకాలతోటి. అరవిందము అంటే తామర పువ్వు, పాదారవిందము అంటే పాదమును పద్మంతో పోల్చారు. ఇది పాదారవింద శతకం. ఇక మూడవది స్తుతి శతకం, మళ్ళీ ఇది కూడా 102 శ్లోకాలతో ఉంటుంది. ఇందులో అమ్మవారి లీలలన్నీ వర్ణించారు. స్తోత్రము అంటే పొగడుట అని అర్థం అండి. అమ్మవారిని అద్భుతంగా పొగిడాడు. నువ్వు తల్లి సమస్త లోకాల్లో వ్యాపించి ఉంటావు, శుభాలు కలిగిస్తావు, నీ మహిమ అంతా ఇంత కాదు అంటూ అమ్మవారిని 102 శ్లోకాల్లో స్తుతించాడు. ఇంకా నాలుగవది కటాక్ష శతకం, ఇది కూడా 101 శ్లోకాలే. కటాక్షము అంటే కంటి యొక్క ఈ చివరి కొలుకులను కటాక్షము అంటారు. పూర్తిగా కంటితో చూడక్కర్లేదు అమ్మ, అలా కొంచెం చూస్తే చాలు, కొసచూపు చూస్తే చాలు మనకి లాభాలు వస్తాయట. సాధారణంగా మనం ఎవరినైనా ఇంటికి వస్తే ఇలా పైకి కిందకి ఎగాదిగా చూస్తే కానీ గుర్తుపట్టలేం. ఎంత చూపులు చూసినా అటు ఇటు చూసి రహస్యంగా చేతిలో $1 అసలు ఏమీ లేకుండానో పంపేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అమ్మ అలా కాదట. ఒక్కసారి ఒక నమస్కారం చేస్తే కంటి చివరతో చూసిందంటే వాడు దేవేంద్రుడి కంటే గొప్పవాడైపోతాడు. అటువంటి వాడిని ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది. మళ్ళీ పునర్జన్మ రావలసిన అవసరం ఉండదు. దానికి కటాక్ష శతకము అని పేరు. 101 శ్లోకాలు ఉంటాయి. ఇంకా చిట్ట చివరిది 5వది మందస్మిత శతకము. స్మిత అంటే నవ్వు. ఈ నవ్వులు రకరకాలు. అపస్మితం అంటే ఓ దబదబదబ పక్కవాడిని బాధేసి నవ్వడం అనమాట, వికటాట్టహాసంగా నవ్వడం. కొంతమంది ఎందుకు నవ్వుతారో తెలియదు, అలా పిచ్చి పిచ్చి నవ్వులుగా ఉంటాయి. నవ్వాలి. అది ఎలా ఉండాలి? చిరునవ్వు నవ్వితే బాగుంటుంది. అందుకని మంద అంటే చిన్న, స్మిత నవ్వు కలిగినది. వ్యవహారంలో చిరునవ్వు అంటాం అనమాట. ఆ నవ్వు ఎంత అందంగా ఉంటుందండి. అమ్మవారు చిరునవ్వు నవ్వితే వెన్నెల కురిసినట్టు ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అనవసరంగా నవ్వదు, నవ్వవలసిన చోట నవ్వాలి. అలా చక్కగా చిన్న నవ్వు నవ్వుతూ ఉంటుంది. కొంతమంది దిక్కుమాల మొహాలు ఉంటాయి, ఎప్పుడు చూసినప్పుడు బిగుసుకుపోయి అదేదో సీరియస్గా కాల్చినటువంటి కట్టెల ముఖాల్లో ఉంటాయట. అలా ఉండకుండా అలా చిరునవ్వు నవ్వుతూ, ఆ చిరునవ్వే పలకరింపుగా అమ్మ చూస్తున్నది అని దాని మీద ఏకంగా 101 శ్లోకాలు రాశాడు ఆయన. ఈ విధంగా 101, 103, 102, 101 మళ్ళీ 101 చొప్పున 5 శతకములు రాయటం వల్ల ఆయన మొదట్లో మోకవాడిగా ఉండి అద్భుతమైన కంఠస్వరంతో గానం చేస్తూ రాయటం వల్ల మూక పంచశతి అన్నారు. కష్టం వచ్చినప్పుడు అమ్మవారిని మాత్రమే పెట్టుకోవాలండి. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. మూక పంచశతి సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉన్నది. ఆపద వచ్చింది, అప్పుడు కింకరణీయం ఏమి చెయ్యాలి? ఒక ఆయనకి చాలా కష్టం వచ్చిందండి, ఆపద వచ్చింది. ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యవలెను అని ముందు ప్రశ్న వేశారు. దానికి 2వ పాదంలో సమాధానం చెబుతాడు ఆయన. స్మరణీయం చరణయుగళం అంబాయాః. అంబాయాః అమ్మవారి యొక్క చరణయుగళం 2 కాళ్లను
స్మరణీయం స్మరించండి, అమ్మవారి పాదములు స్మరింపదగినవి అని. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, అమ్మవారికి 2 కాళ్ళే ఉంటాయా మనలాగా అని. నిజానికి అమ్మవారికి ఎన్ని పాదాలు ఉన్నాయో ఆవిడికి తెలియదు. సహస్రాక్షి సహస్రపాత్ అని లలితా సహస్రనామాలు చెప్పలా. వేదం అసలు పరమాత్ముడిని పురుషోత్తముణ్ణి ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటోంది. ఇక్కడ 1000 కాదు సుమా. ఎందుకని మళ్ళీ ధర్మ సందేహాలు కదా మన వాళ్ళకి. సహస్ర శీర్షాహ అన్నారు అంటే 1000 శిరస్సులు కలిగినవాడు. ఒక శిరస్సుకి 2 కళ్ళు చొప్పున ద్విసహస్రాక్ష అనాలి కదా, సహస్రాక్ష అంటారేమిటి అని ఒకప్పుడు ధర్మ సందేహంలో అడిగారు. 1000 తలకాయలు ఉన్నప్పుడు తలకాయకి 2 కళ్ళు చొప్పున 2000 కళ్ళు అనాలి, అదే శివుడికైతే 3000 కళ్ళు అనాలి కదా అంటే, నాయన మన తెలివితేటలతో వర్ణించకూడదు. సంస్కృతంలో సహస్ర శబ్దమునకు ఏ గ్రూప్ ఆఫ్ అని, ఇన్ఫైనైట్ అని కూడా అర్థం. గోసహస్రము అంటే ఆవుల యొక్క సమూహము అని అర్థం, గోవుల గుంపు. అలాగే సహస్ర శీర్ష అంటే లెక్కలేనన్ని శిరస్సులు కలిగినవాడు. ఆయనకి ఎన్ని తలలున్నాయో ఈ ప్రపంచంలో ఎవరూ లెక్క పెట్టలేరు, అనంత శిరస్సులు కలిగినవాడు. కాబట్టి కళ్ళు కూడా అనంతములే. లెక్కలేనన్ని శిరస్సులు, లెక్కలేనన్ని కళ్ళు, లెక్కలేనన్ని చేతులు, లెక్కలేనన్ని పాదములు కలిగినవాడు. అది అక్కడ అంతరార్థం. అందుకే దీనికి మళ్ళీ తాత్పర్యంగా భగవద్గీతలో అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం నమధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అన్నాడు అర్జునుడు. మళ్ళీ మనకు అర్థం కాదేమోనని దాన్ని ఈ సంస్కృతంలో ఉన్న సహస్ర శబ్దమును అనంత శబ్దంగా వాడాడు. లెక్కలేనన్ని కాళ్ళు, లెక్కలేనన్ని బాహువులు, లెక్కలేనన్ని శిరస్సులు, అనేక నేత్రములు కలిగిన నిన్ను పశ్యామి చూస్తున్నాను. అది ఎలాంటిది? నా అంతం, దానికి అంతం లేదు, చివర కనపడటం లేదు. పైన ఎక్కడుందో కనపడదు, ఆది కనపడదు, మధ్య కనపడదు. ఇప్పుడు నన్ను చూడగానే కాళ్ళు కనపడ్డాయి కాబట్టి అది ఆది, నడుము కనపడింది మధ్య, ఈ తలకి పైన ఇంకేం కనపడటం లేదు కాబట్టి అంతము, ఆది మధ్య అంతం కనపడుతున్నాయి. కానీ పరమాత్ముడు విశ్వరూపంతో కనపడితే ఏది ఆదియో ఏది మధ్యయో ఏది అంతమో చెప్పగలిగేవాడు చూసేవాడు ఈ ప్రపంచంలో లేడు గనక ఆయన్ని ఆది మధ్య అంతరహితుడు అన్నారు. అమ్మవారు అటువంటి ఆవిడ కనుక ఎన్నో పాదాలతో, ఎన్నో నేత్రాలతో, ఎన్నో శిరస్సులతో కనపడుతుంది. అయినా భక్తుల కోసం కేవలం 2 కాళ్ళు 4 చేతులు ఉన్నట్లుగా కనపడుతుంది కాసేపు, లేకపోతే మనం చూడలేం కనుక. అదే కాక వేదవాక్కు పురాణవాక్కు కూడా ఏమిటంటే విశ్వరూపముతో ఉన్నప్పుడు అమ్మవారు మోక్షం ఇస్తుంది లేక జ్ఞానబోధ చేస్తుంది. అలా కాకుండా 4 చేతులు 2 కాళ్లతో కనపడిందా వాడికి కోరిన కోరికలు తీరుస్తుంది. కాబట్టి మనకి కోరికలు తీరాలంటే ఆవిడ శివకామేశ్వరి అవ్వాలంటే కేవలం 2 కాళ్లతోటే దర్శనమివ్వాలి, 4 చేతులతో దర్శనమివ్వాలి. ఇచ్చిందా తక్షణం మన కోరికలు తీరుతాయి. అందుకే ఇది కఠోర నియమంగా భావించి విగ్రహారాధన చేసేటప్పుడు శిల్పశాస్త్రంలో కూడా రాశారు, చతుర్భుజుడైనటువంటి పరమాత్ముడు కోరికలు తీరుస్తాడు, 2 పాదములు కలిగిన పరమాత్ముడు కోరికలు తీరుస్తాడు, అనంత బాహువులతో వాడితో కనిపిస్తే మాత్రం మోక్షమే ఇస్తాడు అని. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నప్పుడు ప్రథమ కథ వింటున్నారు కదా, అందులో ఏమని రాస్తాడు? నారదుడు సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళాడు. తత్ర గత్వా జగన్నాథం శుక్లవర్ణం చతుర్భుజం. ఎందుకు చతుర్భుజుడు అని ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పారు అంటే 4 చేతులతో ఉన్నప్పుడు కోరికలు తీరుస్తాడు. నారదుడు వెళ్ళింది దేనికి? భూలోకంలో ఉన్న మానవుల యొక్క కష్టాలు తొలగించమని, దానికి సులభోపాయం చెప్పమని వెళ్ళాడు. అందుకని కోరికలు తీరాలి కనుక అప్పటి వరకు ఉన్న విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని 4 చేతులతో దర్శనమిచ్చాడు ఆయన. కాబట్టి 4 చేతులతో అమ్మ దర్శనం ఇచ్చిందంటే మన కోరికలు తీరుతాయి, 2 కాళ్ళతో కనపడిందంటే కోరికలు తీరుతాయి. అందుకని అమ్మవారిని ప్రతిష్ఠించేటప్పుడు 2 పాదాలు ఉన్నటువంటి అమ్మవారినే ప్రతిష్ఠిస్తాం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పారు? ఇందులో ఆపద వచ్చినప్పుడు 2 కాళ్ళు కలిగిన అమ్మవారిని మనం ఊహించుకుని ఆ 2 కాళ్ళని భక్తితో స్మరించవలెను. మళ్ళీ వెనక్కొద్దాం శ్లోకంలోకి. ఆపది కింకరణీయం, ఆపద వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి? స్మరణీయం చరణయుగళ మంబాయా, అమ్మవారి 2 పాదములను భక్తితో స్మరించవలెను. ఏమండి మేమేమో ఆపదొస్తే ఏం చేయాలని అడిగితే అమ్మవారి కాళ్ళు స్మరించంటారు, ఈ స్మరణ వల్ల ఏం లాభం అని మళ్ళీ 3వ పాదంలో
తత్స్మరణం కింకురుతే, ఆ స్మరణ ఏమి చేస్తుంది? అమ్మ పాదాలని స్మరిస్తే ఏమవుతుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, అమ్మ పాదాలని స్మరిస్తే బ్రహ్మ వంటి వాళ్ళు కింకరులవుతారట. బ్రహ్మ ఈ ప్రపంచంలో ఎవ్వడికి సేవ చెయ్యడు, కానీ బ్రహ్మ అంతటి వాడు సేవకుడు అవ్వాలంటే అందుకని కింకరీకురుతే, కింకరీభూత అనే శబ్దంలో అక్కడ వాడతారండోయ్. ఈ భూత లేక కురుత ఇటువంటి పదాలు ఎప్పుడు వాడతాము? కృత లేక భూత, ఈ శబ్దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అవ్వనివాడు అయితే మాత్రమే కృత లేక భూత వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి దాసీభూత అంటే ఎప్పుడు ఎవరికి దాస్యం చెయ్యనావిడు కూడా దాస్యం చేయడానికి వచ్చినప్పుడే దాసీభూత అనాలి, లేదా దాసీకృత, రాశీభూత, రాశీకృత. ఈ కృత భూత అన్నామంటే ఇప్పుడు ఉదాహరణకి సరస్వతీదేవి ఎవరికి సేవ చేయదు, సేవ చెయ్యనావిడు కూడా సేవ చేస్తోంది కాబట్టి దాసీభూత సమస్త దేవవనితామని లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఎవరికి సేవ చెయ్యని సరస్వతి, పార్వతి, దేవతా స్త్రీలు కూడా నీకు సేవ చేస్తున్నారు అన్నప్పుడే వాడాలి. అలాగే బ్రహ్మ పొరపాటును కూడా సామాన్యుడికి నమస్కరించడు, సేవ చెయ్యడు. కానీ అమ్మవారి పాదాలని భక్తితో సేవిస్తే, పట్టుకుంటే, స్మరిస్తే అటువంటి బ్రహ్మ కూడా కింకరుడిగా అయిపోతున్నట్ట, వాడిని కింకరుడిగా చేస్తున్నది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానమే, మానవులకున్న అనుమానం ఒక ప్రశ్న సమాధాన రూపంలో చెప్పారు ఇందులో. మాకు కష్టం వచ్చింది, ఆపద వచ్చింది బాబోయ్ అంటే ఏం చెయ్యాలంటే అమ్మవారి పాదాలు స్మరించంటున్నావు. అమ్మవారి పాదాలు స్మరిస్తే ఏమవుతుందంటే బ్రహ్మ సేవకుడు అవుతాడంటావు. మాకు బ్రహ్మ సేవకుడైతే ఉపయోగం ఉంది, మాకు కావలసింది కష్టం కదా తొలగడం అంటావేమో, అసలు అందులోనే ఉంది చమత్కారం అన్నారు. ఈ ప్రపంచంలో మన కష్టాలకు మూలకారకుడు బ్రహ్మ, మనకి సుఖాలకి మూలకారకుడు బ్రహ్మే. ఎవరు ఏ మూల ఏం చెయ్యాలన్నా దానికి మూలకారకుడు బ్రహ్మ. ఆయన పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏం చెయ్యాలో మన నుదుట ఒక రాత రాశాడు, దాన్ని ఏమంటారు? బ్రహ్మ రాత అని వ్యవహారంలో అంటాం, లలాట లిఖిత రేఖ అని సంస్కృతంలో అంటాం. బ్రహ్మగారు కడుపులో ఉండగానే షార్ట్ హ్యాండ్ రైటర్ కనుక ఈ నుదుట రాత రాసేశాడు. అసలు ఎంత గొప్ప చిప్ అండి ఇది, ఇదో గొప్ప చిప్పు, కంప్యూటర్ చిప్ కంటే గొప్ప చిప్పు. ఈ కాస్త నుదుట్లో పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏ మూల ఎవరు ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో రాత రాశాడు. మీ నుదుట అలా కింద కూర్చుని కుర్చీల్లో కూర్చుని పురాణం వినండి ఈ గంటన్నర అని రాశాడు, అందుకే వినగలిగారు. మిగతా వాళ్ళకి రాయలేదు కనుక ఇంట్లో పడి ఉన్నారు వాళ్ళు. అందులో కూడా కొంతమంది ఆరోగ్యవంతుల్ని కింద కూర్చుని వినమన్నాడు, ముసలాళ్ళని కాస్త కుర్చీలో కూర్చుని కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పైన కూర్చోమన్నాడు. ఇలా ఇది బ్రహ్మరాత వల్లే మీరు వినగలుగుతున్నారు. నా నుదుటి ఈ పూట పురాణం చెప్పునాయనా అన్నాడు. ఆ రాత ప్రకారం నేను పురాణం చెప్పగలుగుతున్నాను. అలాగే కొంతమందిని ఈ టైంలో ప్రయాణం చేయమన్నాడు. వాళ్ళంతా టపా 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 టెస్లా కారులోనో అస్సలా కారులోనో ఏదో కారులో ప్రయాణం చేస్తున్నారు. కొంతమందిని తిండి తినమన్నాడు, ఆయన నా కుర్చీలో కూర్చోమన్నాడు. ఇవన్నీ బ్రహ్మరాత, ఇది ఎవ్వరూ మార్చలేము. అందుకే లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే అన్నారు. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. కానీ ఈ బ్రహ్మ ఈ రాత ఎందుకు రాశాడు? ఆయనే సరదా పుట్టాయిలా. మనం ఒకప్పుడు చేసిన కర్మములకు ఫలితమే ఈ నుదుటి రాత. పూర్వజన్మలో పాపం చేశాం, ఈ జన్మలో ఈ కష్టాలు అనుభవించు, ఈ వికలాంగుడిగా పుట్టు, సకలాంగుడిగా పుట్టు, ఈ పూట పురాణం విను, ఈ పూట అన్నం తినని రాశాడు. పుణ్యం చేశాం, ఆ పుణ్యములకు తగిన ఫలితం ఇస్తాడు. వారి వారి కర్మల యొక్క ఫలితములు ఈ నుదుట వ్రాత రూపంలో ఇచ్చాడు. ఈ రాత మళ్ళీ ఎవరు తొలగించాలి? ఆయనే తొలగించాలి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆవిడ భక్తితో స్తుతిస్తే అమ్మ ఏం చేసిందిట? ఈ బ్రహ్మ వంటి వాళ్ళని సేవకులుగా ఇచ్చింది. అందులో ముందు బ్రహ్మగారిని పట్టుకొచ్చి, నాయనా నువ్వు ఈ పూట నన్ను స్తుతించావు, నా కాళ్ళు పట్టుకున్నావు కనుక ఈ బ్రహ్మగారిని నీ చేతిలో పెట్టాను, ఈయన నీకు హ్యాండ్ ఓవర్ చేశాను అంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మగారు మనకి కింకరుడయ్యాడు, సేవకుడు కాదండో. గుర్తుపెట్టుకోండి, కింకరుడికి సేవకునికి తేడా ఉంది. సేవకులు డబ్బు పుచ్చుకుని ఆ డ్యూటీ అయిపోయాక వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారుగా, చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఇళ్ళు తోవడానికి వస్తారు. 2006 సంవత్సరంలో రాణీప్రసాద్ గారి ఇంట్లో పగటిపూట నేను ఒక్కడే ఉండేవాడిని. వాళ్ళంతా పిల్లలు స్కూల్కి పోయేవారు, దంపతులు ఇద్దరు తలో చోటికి వెళ్ళేవారు, పగలు ఇల్లంతా నాది. ఆ టైంలో ఒక పని మనిషి వచ్చేది, శుభ్రంగా ఇల్లంతా తుడిచి రోజుకు $100 తుడిచిన రోజు పుచ్చుకుంది. అప్పట్లో 100, పురాణం చెప్పిన ఆయనకి 25.
ఇల్లు తుడిచినవాడికి 100. ఆ తర్వాత ఈ 100 పుచ్చుకోవడం కాదు, ఫ్రిడ్జ్ తీసి అందులో నీళ్లు డ్రింకులు తాగేది, అన్నీ చేసేది. 3 గంటలో 4 గంటలో డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయేది. ఆ తర్వాత ఆవిడకేం సంబంధం లేదు. వాళ్ళు సేవకులు మాత్రమే, వర్కర్స్, డబ్బులు పుచ్చుకుపోతారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలియదు కానీ అప్పట్లో 100 ఇచ్చారు ఆయన. అదే కింకరుడు అలా కాదు, 24 గంటలు కనిపెట్టుకుని నిద్దట్లో కూడా పిలవగానే పరుగును వచ్చి కింకరోమి ఇతి పృచ్ఛతి సయేవ కింకరః అని దాని నిర్వచనం. కింకరులు అనేవాళ్ళు ఎప్పుడు యజమానికి దాసులుగా ఉంటారు. 2 చేతులు జోడించి ఏం చేయమంటారని ఎప్పటికప్పుడు చేతులు కట్టుకు అడుగుతారట. ఒక్కోసారి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కూడా పిలవగానే ఒరే అనగానే కింకర అనగానే వచ్చేస్తాడు. ఇలా 2 చేతులు కట్టుకుని యజమాని నన్నేం చేయమంటావు అని వినయంగా అడుగుతాడట. అంత సంభ్రమంతో వినయంతో యజమాని యొక్క పనులు చేసేవాడిని మాత్రమే కింకరుడు అంటారు. ఇప్పుడు కలియుగంలో కింకరులు ఎక్కడున్నారు? ఎవడికి వాడికి వాడే శంకరుడు. కాబట్టి కలియుగంలో కింకరులు లేరు. కానీ పూర్వం అలా ఉండేవారండి. పాపం రాజుగారి బయట గది దగ్గర కాపలా కాసి ఏ రాత్రిపూట రాజుగారు ఒరే కింకర అనగానే పరుగును వచ్చేవాళ్ళు లోపలికి. కాబట్టి ఇలా 24 గంటలు సేవా తత్పరతతో ఉండేటటువంటి కింకరుడిగా బ్రహ్మ మారిపోయాడు. ఏది? అమ్మ అనుగ్రహం వల్ల. కాబట్టి బ్రహ్మగారు ఇప్పుడు మన ఆజ్ఞ పరిపాలిస్తాడు. అందుకని బ్రహ్మగారు దగ్గరికి రాగానే ఏం బ్రహ్మదేవ, నా నుదుట ఎందుకు ఈ పిచ్చి రాత రాశావు? H1 వీసాతో ఉద్యోగం చేయకుండా ఉండే బాధ అంటిస్తావా? ఉద్యోగాలు పీకించేస్తావా? ఈ దిక్కుమాలను రాత రాస్తావా? తీయించేయి ట్రంప్ గారిని, మమ్మల్ని ఇంకో రకంగా మార్చేయి, మాకు మంచి వీసాలు ఇప్పించేయి, ఉద్యోగాలు ఇప్పించేయి, మంచి రాత రాయి అని ఆయన్ని ఆజ్ఞాపించి మన రాత మనం మార్చుకోవచ్చు. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడనమాట, అమ్మవారు నన్ను నీకు కింకరుడిగా ఇచ్చింది నాయన, నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తాను, ఏం రాయమంటావంటే అబ్బే మీకు ఉంటాయిగా కోరికలు. లాస్ ఏంజల్స్లో 2 ఏళ్ళు, శాన్ ఫ్రాన్సిస్కోలో 2 ఏళ్ళు, న్యూయార్క్లో 2, న్యూజెర్సీలో 2, ఏవో రకరకాల కోరికలు ఉంటాయి. ఈ పిచ్చి కోరికలు మీరు ఇలాంటి ఉత్తములు కోరుకోరు అనుకోండి, నేను ఎరిగి మీరంతా మంచివాళ్ళు అనిపిస్తోంది. అలా అనకపోతే నెక్స్ట్ ఇయర్ రానివారు, ఎన్ని గొడవలు. కాబట్టి మొత్తం మీద ఏదేమైనా అమ్మవారు మనకి సేవకురాలుగా వాణ్ణి ఆ బ్రహ్మని మార్చింది కనుక డస్టర్ తోటి బోర్డు తుడిచినట్టుగా పాతరాత తుడిపించుకొని కొత్త రాత రాయించుకోవచ్చు. తద్వారా మన జాతకం మన చేతిలోకి వచ్చింది. ఈ విధంగా మన జాతకాన్ని మార్చుకునే శక్తి అమ్మ పాద సేవతో పొందుతున్నాం కనుక అమ్మవారి పాదములను ఆశ్రయించమన్నారు. ఎంత అద్భుతమైన శ్లోకాలండి అవి. అందులో ఎప్పుడు మన కష్టం వస్తే ఏం భయపడక్కర్లా. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయా తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే అని అందుకని అన్నవారు. అమ్మ పాదాలని నిరంతరాయంగా పట్టుకోవాలి, భక్తితో పట్టుకోవాలి. అమ్మవారి పాదాలను ఆశ్రయించినటువంటి వాడికి పొరపాటున కూడా శుభం ఉండదు, అశుభం ఉండదు, శుభాలు తప్ప. కాకపోతే శంకరుడు చెప్పిన మార్గంలో కోరుకోండి, ఏవి పడితే కోరుకోకండి. కోరికలు బాగా పెరిగిపోతే ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మనం పతనావస్థకు వెళ్ళిపోతాం. అందుకే దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో నాకు ఏం కోరుకోవాలో తెలియదు, అందుకని యథాయోగ్యం తథాకురు అన్నాడు ఆయన. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. నాలాంటి పాపాత్ముడు లేడు. పాతకి అనే శబ్దమునకు నిరంతరం పాపము చేయువాడు అని అర్థం అన్నమాట. ఇది నకారాంత శబ్దం, అందువల్ల నా వంటి పాపాత్ముడు మరొకడు లేడు. పాపఘ్ని త్వత్సమానహి, నీతో సమానమైన పాపములను నాశనం చేసే దేవత లేదు. నేనేమో పరమ పాపాత్ముడిని, నాకంటే గొప్ప పాపాత్ముడు లేడు అని ఒప్పుకున్నాడు. పాపాత్ముల పాపములు తొలగించి వారిని పుణ్యాత్ములను చేసేవారిలో నీకు సాటి వచ్చేవారు లేరు. నీ వంటి పాప వినాశిని మరొకత్తి లేదు. ఏవం జ్ఞాత్వా, ఇది గ్రహించి యథాయోగ్యం తథాకురు, నేను దేనికి అర్హుడనో అది ప్రసాదించు అని అర్థం అన్నమాట. నాకు కోరుకోవడం కూడా చేత కాదు కాబట్టి నేను దేనికి అర్హుడనో అది నువ్వే ఆలోచించు, నాకు ఏది ఇస్తే లాభమో అదే ప్రసాదించు అనాలి. లేకపోతే మనకేం తెలుస్తుందండి? చిన్నపిల్లవాడు వచ్చాడు ఓసారి, చాలా కాలం క్రితం ఓ చిన్నపిల్లవాడు మాతో పాటు విమానంలో ప్రయాణించాడు. ఇంత ఉంటాడు వాడు. వాడు ఆ కిటికీ దగ్గర కూర్చుని ఈ కిటికీ పగలగొట్టు, ఇందులోంచి కిందకు దిగుతానంటాడు. వాళ్ళ అమ్మకి వాడంటే ఇష్టమే, కానీ కిటికీ పగలగొడుతుందా, అందులోంచి దూకుతుందా, చస్తాడు వాడు. ఒకవేళ కిటికీ పగలగొడితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అందువల్ల వాడు ఏడుస్తుంటే డెప్ మీద ఒకటి కొట్టి నోరు మొయ్యంది. తల్లికి ప్రేమ లేక కాదు,
వాడు కోరిన కోరిక వాడికి తనకి ప్రపంచమునకు ప్రమాదం తెచ్చిపెడుతుంది కనుక అలాంటి కోరికలు తీర్చకుండా యోగ్యములైన కోరికలు మాత్రమే తీరుస్తుంది కనుక అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా నాకు అది ఇది అనడం కంటే అవసరమునకు తగినట్లుగా ప్రవర్తించు అని కోరుకుంటే చాలు, అప్పుడు అమ్మవారు ఏది కావాలో అదే ఇచ్చేస్తుంది అన్నారు. కారణం అమ్మవారు త్రినేత్ర స్వరూపిణి. అమ్మవారి రూపాన్ని చూశారుగా మీరు ఎదురుగుండాను. ఇవన్నీ వేదములలో చెప్పబడినవే, అవే మన పురాణములలో ఉన్నాయి. వాటినే ఈ సప్తశతిలో పంచశతుల్లో వీటిల్లో రాశారు. దుర్గా సప్తశతిలోనూ ఉంటుంది, ఈ మోక పంచశతిలో ఉంటుంది. అందులో అమ్మవారికి ఒక అద్భుతమైన కిరీటం ఉన్నది. ఆ కిరీటం దగ్గర చంద్రుడి యొక్క రేఖ ఉన్నది. అమ్మవారు 3 కళ్ళు కలిగి ఉన్నది. ఆ 3 కళ్ళు ఎవరు? సూర్యుడు కుడి కన్ను, ఎడమ కన్ను చంద్రుడు, అగ్నిహోత్రుడు నుదుట ఉండేటటువంటి పాలనేత్రం. కిరీటం మీద చంద్రుడు ఉంటాడు. చంద్రుళ్ళు చాలామంది చంద్రుళ్ళు ఉన్నారండోయ్. అందువల్ల ఎప్పుడు శివుడికి చంద్రుడు ఉన్నాడు, అమ్మవారికి ఉన్నాడు, అలాగే బాలచంద్రుడు అనే పేరేమో విఘ్నేశ్వరుడికి ఉంది. ఇంతమంది చంద్రుళ్ళు ఎక్కడున్నారని కొందరికి అనుమానం. చంద్రుడు 16 రూపములతో ఉన్నటువంటి దేవతలకి కిరీటాల మీద ఉంటాడు అని పురాణం. కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర ఒక చంద్రఖండం ఉన్నది. చంద్రుడి యొక్క 16 కళలు 16 మూర్తులుగా మారి ఒక్కొక్క దేవత శిరస్సున ఉంటాయి. అందులో అమ్మవారి శిరస్సున అష్టమి నాటి చంద్రుడు ఉంటాడు. ఇక శివుడికి పంచమి నాటి చంద్రుడు ఉంటాడు. అదే విఘ్నేశ్వరుడికి చతుర్థి నాటి చంద్రుడు ఉంటాడు. తదియ పూర్తయి చతుర్థి వచ్చే ఈ సంధికాలంలో ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడి యొక్క నుదుట ఉంటాడు. అందుకే ఆయనకు కూడా పాలచంద్రుడు, పాలమునందు చంద్రుడిని కలిగిన వాడని పేరు. పాల బాల రెండు సమానమైన ఉండవు. ఒత్తుప్ప ఒత్తుబ్బ రెండింటికి సంస్కృతంలో ఒకటే అర్థం. అందుకే కొన్ని చోట్ల బాలస్థేంద్ర ధనుప్రభ అని, కొన్ని చోట్ల పాలస్థేంద్ర ధనుప్రభ అని కూడా అంటారే. కారణం రెండింటికి అదే అర్థము. అలాగే కాకి డాకిరికి కూడా పెద్ద తేడా లేదు. కాకిని డాకిని ఉన్నదే సంస్కృతంలో కాకి డాకి ఆ రెండింటికి శబ్దాలకి అర్థమేమీ తేడా రాదు. అందువల్ల అమ్మవారికి 3 కళ్ళు కలిగి కిరీటం ధరించి దాని మీద చంద్రుడి రేఖ ఉంటుంది. అందుకే లలితా సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో అమ్మవారిని వర్ణిస్తూ సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అని వర్ణించారు. అమ్మ సింధూర అరుణ విగ్రహ. సింధూరం అంటే కుంకుమ. కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రని రూపము కలిగినది. విగ్రహము అంటే రూపము. అరుణ విగ్రహ ఎర్రని రూపం కలిగినది. ఎటువంటి ఎరుపు? కుంకుమ వంటి ఎరుపు. ఇక్కడ సింధూరం అన్నప్పుడు వత్త కొడసమండి, సింధూరం అనకండి. ఆపరేషన్ సింధూరే తప్ప సింధూరు కాదు. కానీ వ్యవహారంలో చాలామంది ఒత్తుతున్నారు. ఒత్తితే అసలు అపార్థమైపోతుంది. కొంచెం జాగ్రత్తగా వినవలసిన శబ్దాలు ఉన్నాయి కొన్ని. దీర్ఘముండి ఒత్తు లేకపోతే సింధూరము అంటే కుంకుమ. ఆ దీర్ఘం తగ్గించి ఒత్తు పెడితే సింధురము అంటే ఏనుగు. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనగా సంపత్కరి అని పేరు కలిగిన ఒక ఏనుగు మీద కూర్చుని సింధురవ్రజ ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది. అమ్మవారి యొక్క దేవతల్లో ఒక ఆవిడ సంపత్కరి అనే పేరుతో ఉన్న ఏనుగు మీద కూర్చున్నది. ఆవిడ చుట్టూత ఇంకా కొన్ని ఏనుగులు వస్తున్నాయన్నమాట.